రాజమండ్రి ఆర్ఎఫ్సి ఏరియాలో ఉన్నటువంటి చిరుతపులు అయితే ప్రధానంగా మనం ఇటుగా చూస్తుంటే మనం ఇప్పుడు ఏదైతే జాతీయ రహదారి నుంచి ఇటుగా బుర్రలంక గ్రామం రావడం జరిగింది. అదే కడియపూర్లంక నర్సరీలన్నీ కూడా ఇటు యామగిరి దాటిన వరుసగా రోడ్డు పక్కనే ఆనుకుని ఉంటాయి 216 జాతీయ రహదారి. అక్కడ నుంచి మనం ఇటుగా వస్తే 15 కిలోమీటర్ల జర్నీ అయింది. అక్కడ నుంచి ఈ బుర్రలంక గ్రామం ఇటుగా ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో చిరుతపులి ఈ రోడ్డు నుంచే మనం చూస్తున్నటువంటి ప్రాంతం చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నది జిఎన్ఆర్ కళ్యాణ మండపం అక్కడ కనిపిస్తుంది. కళ్యాణ మండపం అక్కడ నుంచి చిరుతపులి ఈ దారి నుంచే రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఈ యొక్క రోడ్డుని అయితే క్రాస్ చేస్తుండగా రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒక యువకుడు ఇటుగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మనకి ఇటుగా మనకి బుర్రలంక గ్రామం అక్కడ నుంచి ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు నుంచి ఇటుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఇటుగా చిరుతపులి అయితే దాటి ఇక్కడ ఏదైతే నర్సరీలు ఉన్నాయో ఈ నర్సరీలోకి అయితే ఎంటర్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ నర్సరీలోకి ఎంటర్ అయిన వెంటనే స్థానిక అక్కడ వెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఏదైతే దొసలమ్మ కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే చూసి వెంటనే భయాందోళన గురైనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే స్థానికులు చెప్పిన అధికారులకు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానికులను అడుగుదాం, ఇక్కడ ఏ సమయంలో చూసారన్నారు, ఎవరు చూసారని? ఫస్ట్ 8 గంటలకు చూసారంటే ఇటు నుంచి బుర్లాంగ్ నుంచి దోసలమ్మగాలి వెళ్ళే వ్యక్తి వస్తుంటే లైట్ వెలుగులో రోడ్డు క్రాస్ అవుతుందంటే రోడ్డు క్రాస్ అవుతుంటే అతను ఫోన్ చేసి గేదెల మాకం అవుతుంది కదండి, అతను ఫోన్ చేసి ఇలాగ మీ గేదెల మాకం దగ్గర పులి వెళ్తుందండి అని చెప్పి ఫోన్ చేస్తే ఆ రైతు వచ్చి చూసేటప్పటికి పాదముద్రలు ఉన్నాయంటండి ఇలాగ అక్కడండి మామిడి మొక్కలు అండి ఎదరండి. ఈ వర్షానికి పోయినాయండి, ఉదయం నైట్ ఉన్నాయండి. ఆ ఫోటోలు గట్టా అన్నీ ఉన్నాయి కదండి, నైట్ ఉన్నాయి. వాటిని గుర్తించి మామూలుగా వీళ్ళకి అటవీ శాఖ వాళ్ళు చెప్తే వచ్చి వాళ్ళు నిర్ధారణ చేశారండి. వాళ్ళు అవును మామూలు స్కేల్తో కొలిచండి పులి ఇది అని చెప్పి నిర్ధారణ చేసి ప్రజలందరినీ అప్రమత్తం చేశారండి. అంటే ఇప్పుడు ఇలా చూడడం వల్ల భయం వేస్తుంది మీ అందరికి కూడా? ఇలా తిరుగుతుంటే సింగిల్గా తిరుగుతున్నారా, గుంపులుగా తిరుగుతున్నారు? లేదండి, గుంపులుగా నైట్ నుంచి కూడా ఎవరు పడుకోలేదని, ఉదయం నుంచి కూడా ఎవరో నర్సరీలోకి కానీ అసలు పొలం పనులు చేయడానికి ఎవరో రాలేదండి. చాలా భయాందోళనకు గురవుతున్నారండి జనం. సార్ చెప్పండి, ఇక్కడ పులులు ఈ యొక్క ప్రాంతంలో ఎప్పుడైనా వచ్చేయండి? ఇప్పుడైనా రావడం? అసలు ఇప్పుడు ఏ జంతువులు కూడా రాలేదు, ఇదే అండి మొదటిసారి. మామూలుగా జనరల్గా పాములు కాపాడుతుంటాయి, వాటిని అలాగా పోతుంటాయి. ఇంకా మరి ఏ రకం కాపాడలేదండి. ఇక్కడ వచ్చింది కరెక్ట్గా చూసిన వ్యక్తి నిజంగా చిరుతపులినే చూసారంటారా? చిరుతపులినే చూసాడండి. మళ్ళీ బ్యాక్ చేసుకుని బండి వెనక్కి వెళ్ళిపోయాడటండి. వెనక్కి వెళ్ళిపోయా. ఇదేమో ఇలా పలానా దుక్కు నుంచి వెళ్ళింది, ఎదరికి వెళ్ళాక చెప్పాడటండి. ఇలాగ నెట్లోంచి వెళ్ళిపోయింది అని చెప్పాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకి అందరూ కూడా పనిలోకి వస్తున్నారండి జనాలు? ఇప్పుడు ఏమన్నా ఇవాళ రాత్రి నుంచి కూడా రావద్దండి. ఇక జరిగిన కాడి నుంచి ఫోన్ చేసి చెప్పేస్తాం, ఎవరు రాకండి, ఇలా చిరుతపులి పలానా చేనులోంచి వెళ్ళింది అని చెప్పండి. పొద్దున్న ఎవరు రాలేదు, చూడటానికి మొత్తం ప్రజలు వచ్చారండి. అది ఏ నర్సరీలో ఉన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం ఏ ప్రాంతంలోనే? ఇదే స్టార్టింగ్. ఇదే స్టార్టింగ్. శ్రీధర్ అండి, సిద్ధిరెడ్డి శ్రీధర్దే. ఇక్కడ నుంచి నర్సరీ పేరు అది. అలా వెళ్ళిపోయిందా? ఇలా వెళ్ళిపోయింది, డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోయింది. ఇది పరిస్థితి. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు అయితే మొత్తం ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం అంతా జల్లెడ పెడుతున్నారు. ఈ యొక్క మన ఈ నర్సరీ ప్రాంతం నుంచే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఇటుగా ఉన్నటువంటి నర్సరీల్లో మొత్తం ఆ మొక్కలు అయితే అటవీక చాలా గుబురుగా ఉన్నటువంటి మొక్కలు, అంటే పెంచుతున్నటువంటి మొక్కలు కావడంతోనే ఇక్కడ ఏ మూలనే ఈ యొక్క చిరుతపులి నక్కి ఉందనేది భయాందోళన గురవడంతోనే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎవరు పనిలోకి రావద్దని రాత్రే అందరూ కూడా చాటింపేసి చెప్పడం జరిగింది. చిరుతపులి ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే మొత్తం ఈ యొక్క ప్రాంతంలోనే జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఆ ఫారెస్ట్ అధికారులు ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అలాగే చిరుతపులను పట్టుకునేందుకు అక్కడ ఏదైతే అక్కడ నుంచి తప్పించుకుని వచ్చినటువంటి చిరుత జాడ ఇక్కడ కనిపించడంతోనే అదే చిరుతపులిగా అయితే నిర్ధారించి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని రైతులకు అయితే సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉపకంగా పడుతుంది. కానీ పట్టుకునేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అంటే మొత్తం అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయాందోళన గురవుతున్న నేపథ్యంలోనే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది మరిన్ని విషయాలు అధికారులను ఫారెస్ట్ అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నటువంటి చిరుతపులి కోసం అయితే ఆపరేషన్ 2 మొదలుపెట్టినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. మొదటగా రాజమండ్రి దివాన్ చెరువు ఏదైతే అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఆర్ఎఫ్సి ఏరియాలోనే మొదటగా అక్కడ ఆపరేషన్ పూర్తి చేసినటువంటి 100 ట్రాప్ కెమెరాలు అయితే అమర్చారు. అక్కడ చిరుత జాడైతే గత కొన్ని రోజుల క్రితం అంటే 4 రోజుల క్రితం అయితే కనిపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సడన్గా ఏదైతే మనకి కడియపుల్లంక నర్సరీ ప్రాంతాల్లో చిరుత సంచారం రాత్రి కలకలం రేపిన నేపథ్యంలో
నేపథ్యంలోనే చిరుత పట్టుకునేందుకు భారీ ఇక్కడ అంతా కూడా ఫారెస్ట్ అధికారులు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇచ్చిన సమాచారంతో మొత్తం అడుగుజాడలు అయితే పరిశీలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే కడియపుల్లంక, ఈ యొక్క బుర్రిలంక, ఈ యొక్క మండపేట మండపేటకు సంబంధించిన ఏరియా, అలాగే కొత్తపేటకు సంబంధించిన నియోజకవర్గం మొత్తం కోనసీమ ఏరియాలో కూడా ప్రవహించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే మొత్తం ఈ యొక్క ప్రాంతంలోనే చిరుతని పట్టుకునేందుకు ఈ యొక్క ట్రాప్ కెమెరాలు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అక్కడ రాజమండ్రిలో 100 పైగా 100కు పైగా అయితే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ యొక్క కోనసీమ జిల్లా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి లంక గ్రామాలు, మన నర్సరీ గ్రామాలు చూడొచ్చు. ఈ యొక్క గ్రామాల్లోనే చిరుత ఏదైతే బురులంక సంబంధించినటువంటి ఇక్కడ సంచరించిందని రాత్రి వచ్చిన సమాచారం నేపథ్యంలోనే ఇక్కడ ఫారెస్ట్ అధికారులు రావడం జరిగింది. అడుగు జాడల ఆధారంగా మొత్తం ఇక్కడ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం చూడొచ్చు ట్రాప్ కెమెరాలను అయితే ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ఇక్కడికి రావడం, ఈ యొక్క చిరుత ఏ ప్రాంతాలు తిరుగుతుందనేది చూడడం, ఇక్కడ ట్రాప్ కెమెరాలు అయితే ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఇటువంటి కెమెరాలనే రాజమండ్రి ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉందో అక్కడ 100కు పైగా అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే ఈ యొక్క కడియపుల్లంకకు సంబంధించినటువంటి బురులంక గ్రామంలో ఈ యొక్క చిరుత సంచరించిందని రాత్రి 8 గంటల ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులకు అయితే సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే మొత్తం అధికారులు అయితే ఇక్కడ రంగంలో దిగారు. మళ్ళీ ఇక్కడే ఫారెస్ట్ అధికారులు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అధికారులు ఇక్కడికి చేరుకుని ఇక్కడ ట్రాప్ కెమెరాలు అయితే ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలను అయితే చూడొచ్చు. మనకు గత కొన్ని రోజుల క్రితం అయితే ఈ యొక్క కెమెరాల్లోనే చిరుత సంబంధించినటువంటి ఫోటోలు మనం చూసాం. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ తిరిగింది, ఎక్కడెక్కడ సంచరించింది అన్ని ప్రాంతాల్లో చూడగా కొన్ని ఫోటోలు అయితే మనకి రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనకి కడియపుల్లంక ప్రాంతంలోనే దాదాపుగా ఇక్కడ ఎక్కువ నర్సరీ మొక్కలు ఉన్నటువంటి ప్రాంతం కావడంతోనే దట్టమైన ఏపుగా పెరిగినటువంటి పెద్ద పెద్ద నర్సరీకి సంబంధించినటువంటి మొక్కలు ఉన్న వాటిలో ఎక్కడ ఉన్నదనేది కూడా తెలియని పరిస్థితితో ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి మనకు చూడొచ్చు. ఒక కొబ్బరి చెట్టుకైతే ఇక్కడ అటవీ సిబ్బంది పక్కన చూస్తున్నాం. భారీ ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి అధికారుల సమక్షంలో మొత్తం అందరూ కూడా ఇక్కడ అడుగు జాడలను బట్టి ట్రాప్ కెమెరాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ట్రాప్ కెమెరాలు బట్టి రాత్రి సమయంలోనే ఆ చిరుత జాడ ఒక్కసారిగా వస్తే మాత్రం ట్రాప్ చేసి ఒక్కసారిగా ఫోటోలు అయితే చిత్రీకరించేటువంటి ట్రాప్ కెమెరా మాత్రం ఇదే అని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇటువంటి కెమెరాలను అయితే ఈ యొక్క ఏదైతే బురులంక గ్రామాల్లో ప్రతి చోట కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు అయితే రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. మొత్తం మీద ఈ 1200 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఇక్కడ నర్సరీ సంబంధించినటువంటి మొత్తం పూల మొక్కలు, అలాగే ఎంతో అందమైన ఆహ్లాదకరమైనటువంటి మొక్కలు అయితే ఈ యొక్క నర్సరీలో ఉంటాయి. కానీ రైతులైతే ఇప్పుడు అందరూ కూడా భయాందోళన పడుతున్నారు. పనిలోకి వెళ్ళాలన్నా కూడా చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చిరుతపులను పట్టుకోవాలని పక్కన అందరూ కూడా కోరుతున్నారు. మొత్తం అందరూ కూడా ఈ చిరుతపులు రాత్రి ఎప్పుడైతే 8:30 ప్రాంతంలో ఈ బురులంక నుంచి ఏదైతే ఈ యొక్క కాలనీకి సంబంధించినటువంటి ప్రాంతం దాటుతున్న క్రమంలోనే చిరుత కనపడింది. ఆ అడుగుల ఆధారంగా అయితే ఈ యొక్క ప్రాంతంలో అయితే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి ఇప్పటికి ఒక 50కి పైగా ట్రాప్ కెమెరాలు అయితే ఏర్పాటు చేసేందుకు ఇక్కడ రంగం సిద్ధం చేశారు. ఈ యొక్క బురులంకకు సంబంధించినటువంటి నర్సరీల్లో పలు ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు దాదాపుగా ఇక్కడ 50కి పైగా అయితే ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ చిరుతపులను పట్టుకునేందుకు అంటే ఇక్కడ ట్రాప్ కెమెరాలో ఈరోజు నైట్కి ఏదైనా దాని చిత్రం ఏమన్నా ఫోటో మాత్రం వస్తే మాత్రం ఈ యొక్క ప్రాంతంలోనే సంచరిస్తుందని ఒక అంచనాకు వచ్చి రేపు బోన్లు ఏర్పాటు కూడా చేసేందుకు ఆ ఫారెస్ట్ అధికారులు అయితే రంగం సిద్ధం చేశారని మనం ప్రధానంగా చెప్పాలి. గత 20 రోజులు పైగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో భయాందోళన గురిచేస్తున్నటువంటి చిరుతపులు అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. మొదటగా ఏదైతే మనకి అక్కడ మనకి దివాన్ చెరువు నుంచి అలాగే మనకు ఏదైతే లాలా చెరువు ఈ యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మధ్యలో ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే అరఫ్ ఏరియాలో గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడే ఉంటుంది, అక్కడే మకాం వేస్తుందని ఫారెస్ట్ అధికారులు అయితే అంచనాకు రావడం జరిగింది. అక్కడే 50కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ మరికొన్ని రోజుల క్రితమే 100కు పైగా మొత్తం ఆర్ఎఫ్స్ ఏరియాలో ఏదైతే ఉందో అన్ని కూడా సీసీ కెమెరాలు భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. కానీ కొన్ని రోజుల క్రితం అయితే ఈ యొక్క సీసీ ఫుటేజ్లో అక్కడక్కడ ట్రాప్ కెమెరాలకు అయితే ఫోటోలు అయితే చిక్కినప్పటికీ బోన్లు కూడా 6కు పైగా బోన్లు అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా చిరుత జాడ అనేది కూడా కనిపించిన పరిస్థితి. చివరగా గత 20వ తారీఖుని ట్రాప్ కెమెరాలో మాత్రమే పడింది. గత 3 రోజులుగా చిరుత జాడ అనేది కూడా కనపడలేదు. రాజమండ్రిలో ఉన్నటువంటి చిరుత ఏమైందని గత 3 రోజులుగా ఫారెస్ట్ అధికారులు అయితే మొత్తం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడా కూడా దాని ఆచూకీ లభ్యం కాలేదు.
సడన్గా గత రాత్రి ఏదైతే ఉందో 12 గంటల ప్రాంతానికి చిరుత ఆచూకీ కనిపించడంతోనే భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. మొదటగా మనం చూసుకుంటే కడియపు నర్సరీ ప్రాంతం ఏదైతే ఉందో ఆర్ఎఫ్సి ఏరియా మనకి ప్రధానంగా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా లాలా చెరువు, దివాన్ చెరువు యొక్క ప్రాంతాల నుంచి అటుగా మొత్తం ఫారెస్ట్ ఏరియాని చుట్టుముట్టుతూ అక్కడి నుంచి దాదాపుగా 15 కిలోమీటర్ల పైనే జర్నీ చేసి చిరుతపులు అయితే ఇప్పుడు కడియపు నర్సరీ ప్రాంతాలకైతే సంచరించిందని ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే దోసాలమ్మ కాలనీకి చెందినటువంటి బుర్రిలెంక ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే బుర్రిలెంక ఉందో ఆ లంక గ్రామాల నుంచి నర్సరీ ప్రాంతాలు మనం చూస్తాం. మొత్తం అన్నీ కూడా అందరూ కూడా నర్సరీ రైతులు ఉంటారు. ఇక్కడంతా కూడా పూల వనాలు మొత్తం మొక్కలన్నీ కూడా ఇక్కడ నర్సరీ రైతులు అయితే చేస్తుంటారు. మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇదే. ఈ యొక్క ప్రాంతంలోనే బుర్రిలెంక ప్రాంతం, ఇక్కడ ఈ యొక్క ప్రాంతం సమీపంలో ఉన్నటువంటి దోసాలమ్మ కాలనీకి అలాగే జిఎన్ఆర్ కళ్యాణ మండపం ఉంది. ఆ జిఎన్ఆర్ కళ్యాణ మండపం నుంచి ఇటుగా మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఆ రోడ్డు అటుగా చూస్తుంటే ఆ రోడ్డు నుంచి ఇటుగా ఏదైతే చిరుతపులు అయితే ఇటుగా వచ్చిందనేది ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి కనిపించిన పులి రాత్రి కనిపించిందని ఒక యువకుడికైతే దోసాలమ్మ కాలనీకి సంబంధించినటువంటి ఒక యువకుడికైతే ప్రత్యక్షమైంది. ఆ పులి ఈ యొక్క ప్రాంతంలోనే నర్సరీలోనే అడుగు జాడలు కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఫారెస్ట్ అధికారులకైతే సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు ఉటాముటిన చేరుకుని పాదముద్రలు కూడా గుర్తించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మనం చూస్తున్నటువంటి ప్రాంతంలోనే ఆ చిరుత యొక్క పాదముద్రలని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇటుగా వచ్చి ఇక్కడ ఆ చిరుత పాదముద్రలు మనం చూస్తున్నాం. ఇక్కడ కనబడుతున్నటువంటి పాదముద్రలు ఇవే. మనం ఇక్కడ ఒక పాదముద్రను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ రౌండ్ చుట్టున్నటువంటి ప్రాంతంలోనే ఇదొక పాదముద్ర మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈ యొక్క చిరుత ఈ విధంగా ఈ యొక్క నర్సరీలోకి ఎంటర్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిన నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు వచ్చారు. అక్కడ నుంచి లాలా చెరువులో కనిపించినటువంటి చిరుత పాదముద్రలు ఇవన్నీ కూడా కంపేర్ చేసుకుంటే ఇవి అక్కడ చిరుత ఈ విధంగా ఇక్కడికి వచ్చిందని 3 రోజుల తర్వాత అంటే 20వ తారీఖు కనిపించినటువంటి చిరుత జాడ 4 రోజుల తర్వాత మళ్ళీ చిరుత ఆచూకీ కనిపించడంతో మొత్తం ఈ యొక్క కడిపు నర్సరీలో ఉన్నటువంటి రైతులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈ యొక్క పొలాల్లోకి వచ్చి రావాలన్నా పని చేయాలన్నా కూడా వీళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు వచ్చారు. ఈ యొక్క ప్రాంతంలోనే పులి సంచరిస్తుంది, చిరుత పులి. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ చిరుత పులి ఎప్పుడు వచ్చిందని చెప్పేసి అంటున్నారు. రాత్రి 8 గంటలకండి ఈ రోడ్డు దాటిందండి. రోడ్డు దాటింది ఎక్కడి నుంచి? ఇలాగ జిఎన్ఆర్ కళ్యాణ మండపం కాడి నుంచి వచ్చి ఇలా రోడ్డు దాటండి ఇలాగా బుల్లంకేపుకి వెళ్ళిందండి. అడుగు జాడలు చూసిన వాళ్ళు వేరే వాళ్ళు అండి. ఆయన కంగారు పడి అంతలోకి నేను ఇంటికి వెళ్ళిపోతుంటే ఆయన కంగారు పడి వాళ్ళందరూ ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చారండి. ఇక్కడ దూడలు గట్ట ఉన్నాయండి. ఆ రైతులు గట్ట వచ్చి అందరూ కలిసండి అప్పుడు ఇదంతా నిలిచి అప్పుడు ఫోన్ చేస్తాండి పోలీసులకి వచ్చారండి. వచ్చి అప్పుడు ఇదంతా నిలిచి చూశారండి. చూసి అడుగు జాడలు గట్ట చూసి మీరేం కంగారు పడకండి, అదే ఈ అడుగు జాడలు దానియే అని ఇదంతా గానించారు. గానించి అప్పుడు మళ్ళీ తర్వాత నైట్ వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున్న వచ్చారండి. పొద్దున్న వచ్చి మొత్తం ఏరియా అంతా తిరిగారండి. తిరిగితే అడుగు జాడలు కనపడ్డాయండి. అంటే మరి చిరుతపులు తిరుగుతుంది అంటున్నారు. మీ అందరికి కూడా ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ ఎంతమంది ఇలా చేలో జనం రావద్దని చెప్పేసామండి. జనం పని చేస్తాక రావద్దని చెప్పేసాం. ఎవరు రాలేదండి. ఎవరో చేలో లేరండి. ఏ దూరం ఉన్న వాళ్ళు మేమే కదా గడ్డి గట్ట కోసుకెళ్తాక వస్తున్నాం. అంటే ఇప్పుడు ఎంతమంది పని చేస్తారు నర్సరీలో ప్రధానంగా? అంటే అండి ఇప్పుడు ఇక్కడ సత్యదేవ ఉందండి. 100 మంది ఉంటారండి. ఒక 100 మంది ఉంటారు. చిన్న చిన్న రైతులు ఉంటారండి. 15 మంది 20 మంది ఉంటారు. అలాగా ఈ జనం అందరినీ కూడా రావద్దని పల్లెంకన్ గారు నర్సరీ వాళ్ళు మొత్తం అందరూ కూడా వద్దని చెప్పేసారండి. ఎవరో రాలేదు ఇక కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు మొత్తం అందరూ కూడా భయం. జనం చేలో వచ్చిన వాళ్ళు బట్టి కర్రలు పట్టుకుని తిరుగుతున్నారండి. ఏం చెప్తున్నారు అధికారులు, ఫారెస్ట్ అధికారులు ఎలా ఉండమన్నారు? జాగ్రత్తలు ఉండండి మీరు ఈ నైట్ మళ్ళీ ఏదో జాడ తగులుతుంది నైట్ చూద్దాం అంటున్నారండి. చెప్పండి, అంటే పులి ఎక్కడ తిరిగింది అంటున్నారు? ఏ ప్రాంతాల్లో ఎక్కువ? ప్రాంతం ఇలా తిరిగి వచ్చింది అంటున్నారండి. ఇలా వచ్చేసింది, ఇలా వచ్చి వెళ్ళిపోయింది అంటున్నారండి. అదే ఇప్పుడు మా చేను కాడ నుంచి పక్క నుంచి వెళ్ళిపోయింది అన్నారండి. వెళ్ళిపోయిందని రాత్రి మా వాంటగారు గట్ట ఫోన్ చేసి చెప్పారండి. పొద్దున్న వచ్చి చేలో గట్ట తిరక్కమ్మని గొక్కుని జనం ఉంటారండి. నేను వచ్చినట్టు పొద్దున్న వచ్చినట్టు కానీ జనం గట్ట అందరూ ఉన్నారండి. ఉంటే అప్పుడు ఉండి అన్ని ఫోటోలు గట్ట తీసుకుని ఆఫీసర్లు గట్ట వచ్చారండి. వచ్చి ఇప్పుడు దాకా ఉండండి ఈ ఫోటోలు గట్ట తీసుకుని ఇక్కడ ఎదరకు కూడా వెళ్ళి చూస్తున్నారండి. అందరినీ కూడా ఇవాళ చేలలో తిరగొద్దు అన్నారండి. అదనమాట. చిరుతపులి మరి ఇటుగా రావడం మొదటగా చూసినటువంటి వ్యక్తి ఎవరు? ఈ ఊరు అతనేనండి.
ఈ ఊరు అతనే పూలు అమ్ముకుంటాకి వెళ్తా వచ్చి అతను దోసలమ్మ కాలనీ అండి కడుపులంక నుంచి పూలు అమ్ముకుంటాకి వెళ్తా చూసి ఎన్ని గంటలకి 8:30 కంటండి రాత్రి 8:30కి 8:30 కంటండి వచ్చి చూసండి అతనికి భయం వేసండి ఈ దూళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడంటండి దూళ్ళలో మీరు జాగ్రత్త పెట్టుకుంటే ఇలా చిడతపూలు వెళ్ళిందని అప్పుడు ఆఫీసర్లకు ఫోన్ చేశారంటండి అప్పుడు ఆఫీసర్లు వచ్చారండి వచ్చి చూసుకుని వెళ్ళారండి మరి ఇప్పుడు ఎదరెక్క ఉన్నదని ఇంకా హనుమాలకి గిరగరా తిరుగుతున్నారండి ఆయ్. అంటే ఎప్పుడైనా ఇటువైపు చిరతపూర్లో ఎప్పుడైనా వచ్చే రాలేదండి ఎప్పుడు రాలేదండి ఇదే మొదటిసారి అండి ఇప్పుడు ఎప్పుడు రాలేదండి ఇదే మొదటిసారి అండి వస్తాం అందుకని భయపడుతున్నారండి అందరూ జనం అందరూ అధికారులు కూడా చెప్పారండి జాగ్రత్తగా చూసి పెట్టాలని మరి దాన్ని ఎక్కడ తిరుగుతుంది మరి ఇది చేయాలి కదండి ఇవి మరి నర్సీలు కదండి ఏ మొక్కల్లో ఉంటుందన్నది ఏంటన్నది కూడా తెలియక ఇబ్బంది పడుతున్నారండి జనం అదన్నమాట ఏం కోరుతున్నారు అంటే పుల్ని మరి పట్టుకోకపోతే మీ పని ఎలాగ మరి పనిలోకి వెళ్ళాలన్నా జీవనాధారం మరి పనిలోకి వెళ్ళాలంటే దాని గురించి జడుతారు కదండి మరి ఇప్పుడు ఈ నైటు అదంతా జనం గట్ట కాపలా కాసి చూద్దాం అంటున్నారు జనం కూడానండి జనం కూడా సహకరిద్దాం అంటున్నారండి ఆఫీసర్లతోటి ఆఫీసర్లతోనే ఆ, పుల్ని ఏదో ఏదో విధంగా మరి పట్టుకోవాలనండి ఇప్పుడు ఎన్ని నర్సరీలో ఇప్పుడు అడుగు జాడలోనే ఇక్కడ కూడా మనం చూస్తాం ఇప్పుడు అడుగు జాడలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఇక్కడ నర్సీలు ఇప్పుడు ఇలాగ వెళ్ళిపోయింది అంటున్నారండి ఇలా వెళ్ళిపోయింది అంటున్నారండి మళ్ళీ ఇలాగ వచ్చింది అంటున్నారండి మరి అలా కూడా వెళ్ళింది అంటున్నారండి ఏ దగ్గరికి వెళ్ళింది అన్న ఫుల్ క్లారిటీ లేదండి ఆధార్ కూడా వెళ్ళి తిరుగుతున్నారండి ఆధార్ని కూడా ఎదరు కూడా చేస్తున్నారండి మొత్తం అన్ని చూస్తున్నారండి ఇక్కడ మరి నాకు ఇక్కడ కొన్ని అడుగులు కనిపించాయి ఇది కూడా ఇప్పుడు ఇలా వెళ్ళింది అంటున్నాను కదండి నేను మా నర్సీలోంచి ఇప్పుడు ఈ నర్సీలోంచి అంటే అలా వెళ్ళిందండి ఈ నర్సరీలోంచే ఈ నర్సీలోంచి ఇలా వెళ్ళిందండి ఇలా కూడా వచ్చింది ఆన్మాలు ఉందన్నారండి మరి అలాగ వెళ్ళిందో మరి మళ్ళీ ఇంకో రకంగా వెళ్ళిందో మరి తెలియదు కదండి వర్షం పడ్డం మూలనండి కొన్ని అడుగులు పోయినాయండి కొన్ని అడుగులు పోయినాయండి వర్షం పడ్డం మూలం వర్షం పడకపోతే అండి క్లారిటీగా మనకి ఎంతవరకు వెళ్ళింది అన్నది తెలిసినండి ఓకే ఇక్కడ కనిపించిన అడుగులకు పులి చిరతపులియే కదా చిరతపూలండి ఇది పరిస్థితి ఏదైతే నర్సరీ ఉన్నటువంటి రైతులైతే భయాందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తున్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతంలోనే మొదటగా అక్కడ ఉన్నటువంటి రోడ్డు మరో పక్కన మనం రోడ్డు చూస్తున్నాం ఇటుగా మనం రైట్ సైడ్ చూస్తే రోడ్డు ఆ రోడ్డు నుంచి ఇటుగా ఇదే నర్సరీలోకి ఎంటర్ అయిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి దోసలమ్మ కాలనీకి సంబంధించినటువంటి ఒక యువకుడు ఎవరైతే ఉన్నారో పూలు అమ్ముకుంటూ వచ్చి తిరిగి ఆ రాత్రి సమయం ఇంటికి వెళ్తుండగా ఆ పులునైతే చిరత పులునైతే చూసినటువంటి పరిస్థితి ఉంది వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పడం ఫారెస్ట్ అధికారులు చెప్పిన నేపథ్యంలోనే మొత్తం అందరూ కూడా ఈ ప్రాంతానికి రావడం అన్నీ కూడా అడుగు జాడలను సైతం కూడా పరిశీలించారు మొత్తం ఈ యొక్క ప్రాంతంలో పరిశీలించిన తర్వాత ఇక్కడ పులి అంతా కూడా ఈ యొక్క కాలనీ ఈ యొక్క ప్రాంతంలోనే నర్సరీ ప్రాంతంలోనే తిరుగుతుంది అందరూ కూడా జాగ్రత్త వహించాలని పలు సూచనలు అయితే చేస్తున్నారు ఈ యొక్క అడుగు జాడాలన్నీ కూడా చూసుకున్న తర్వాత చిరతపులిగా నిర్ధారించి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి నర్సరీకి సంబంధించినటువంటి వాసులందరూ కూడా పనిలో రావద్దని చెప్పేసి రాత్రే ప్రకటించినప్పటికీ వాళ్ళందరూ కూడా పులిని వెంటనే సకాలంలో పట్టుకుంటే మేమందరూ కూడా పులి భయం నుంచి అయితే తప్పించుకోవాలని చిరుతపులిని అయితే ఇక్కడ ఏ సమయంలో ఎక్కడి నుంచి దాడి చేస్తుందని భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది ఈరోజు రాత్రి కూడా ఫారెస్ట్ అధికారులు ఈ యొక్క ప్రాంతంలోనే తిష్ట వేసి ఏ ప్రాంతంలోకి వెళ్ళింది అని కూడా అంటే మనం ఏదైతే అరబ్స్ రాజమండ్రి అది దివాన్ చెరువుకు సంబంధించినటువంటి అటవీ శాఖకు సంబంధించినటువంటి శిక్షణా కేంద్రం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతం నుంచి ఇక్కడ 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది దూరంలోనే ఈ యొక్క చిరుత ఈ యొక్క ప్రాంతంలోనే పరిశీలిస్తుంది అంటే చిరుత ఇప్పటి వరకు కూడా కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఆరబ్స్ ఏరియాలో ఉన్నటువంటి జంతువుల్ని వేటాడి తింటున్నటువంటి పరిస్థితి ఉంది కానీ మనుషులపై అటాక్ చేయలేదని ఇప్పటివరకు కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఈ యొక్క ప్రాంతంలోకి రావడం ఇక్కడ ఏదైనా డెత్స్ ఏమైనా నమోదయ్యాయా ఏదైనా క్యాట్స్ కానీ ఏవైనా జంతువులు ఏదైనా చిన్న ఆనవాళ్ళు ఉందనే అనే కోణంలో కూడా ఫారెస్ట్ అధికారులు అయితే పరిశీలిస్తున్నారు ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే బొర్రులంక సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాంతంలోనే ఇక దొసలమ్మ కాలనీ నర్సరీ ప్రాంతం వాసులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మొక్కల చోటని ఎక్కడ చిరుత దాగి ఉందని ఎక్కడి నుంచి అటాక్ చేస్తుందని అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు చిరుతను వెంటనే పట్టుకుని వెంటనే మాకు ఈ యొక్క చిరుత భయం నుంచి మమ్మల్ని అందరం కూడా కాపాడాలి లేదంటే ఈ యొక్క నర్సరీకి సంబంధించినటువంటి మొక్కలు నీళ్లు పోయాలన్నా అందరూ కూడా రోజు రావాలి కానీ ఈ మెయింటెనెన్స్ చేయకపోతే భారీగా నష్టపోయే అవకాశం ఉందని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూలీలు కూడా అదేవిధంగా రెక్కాడితేనే కానీ డొక్కాడినటువంటి కూలీలు కూడా ఉపాధి పని లేక చాలా ఇబ్బంది పడతాం వెంటనే చిరుతను బంధించాలంటూ వీళ్ళంతా కూడా కోరుతున్నారు ఫారెస్ట్ అధికారులతో పక్కన చర్చాపరిశీలన సాగిస్తున్నారు ఆ పాదముద్రలు ఎక్కడ ఉన్నాయి ఏక ప్రాంతంలో అన్నీ కూడా పూర్తిగా అన్ని తిరిగి మొత్తం చిరుత జాడను కనుక్కునేందుకు అలాగే ఎక్కడ జరిగింది అడుగు జాడలను కనిపెట్టిన అడుగుల ఆధారంగా బోన్లు కూడా ఏర్పాటు చేసేందుకు రంగం కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ విజయ్తో ప్రకాష్ RTV కడియపు లంకల నుంచి
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.